హలో మై క్యూటీస్, వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ మింత్రా హాల్ గైస్. ఇవాళ మొత్తం మనం 3 పీస్ కుర్తా సెట్స్ చూడబోతున్నాము. ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కలెక్షన్ మన రొటీన్ కలెక్షన్ లాగా అస్సలు అనిపించదు. అండ్ ఇవన్నీ కూడా సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా కుర్తీ సెట్ నచ్చిందంటే మీరు అక్కడి నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కలర్ వైజ్ అయినా కంపీ వైజ్ అయినా సూపర్ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా 1 by 1 డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ అయితే ఈ బ్యూటిఫుల్ కుర్తీ సెట్. ఇది వచ్చేసి టాప్. ఇది కొంచెం ప్యాటర్న్ అయితే మనకి కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. మరి రొటీన్ ప్యాటర్న్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మొత్తం రెడ్ కలర్ మీద వైట్ అండ్ బ్లూ కలర్తో ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్ లైన్ చాలా బాగుంది. మంచి కాలర్ టైప్లో ఇలా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్లో మొత్తం బటన్స్ అయితే ఉంటాయి. ఓన్లీ మనం ఒక్క బటన్ మాత్రమే ఓపెన్ చేసుకోగలం. ఓన్లీ ఇక్కడ పైన ఉన్న బటన్ మాత్రమే ఓపెన్ అవుతాయి. రిమైనింగ్ అన్నీ కూడా మనకి స్టిచ్డ్ బటన్స్ ఉంటాయి. సో నెక్ లైన్ అయితే చాలా బాగుంటుంది. మనం వేసుకున్న తర్వాత ప్రాపర్గా ఫిట్టింగ్ ఉందంటే లుక్ చాలా బాగుంటుంది. ఇలాంటి నెక్స్ ఉన్న వాటికి, ఎస్పెషల్లీ ఈ కాలర్ టైప్ ఉన్న వాటికి. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా ఇస్తారు. 3/4 హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకి. అండ్ బార్డర్ అలా అయితే ఏం రాదు. జస్ట్ ఇలా సేమ్ ప్యాటర్న్లోనే రెగ్యులర్గా స్లీవ్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఇంకా టాప్ మొత్తం మనకి ఇలానే ఉంటుంది. ఓన్లీ నెక్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ బటన్స్ అయితే ఇచ్చేసారు. అండ్ మనకి టాప్కి సైడ్స్కి అయితే ఇలా స్లిట్స్ ఇచ్చేసారు. సో టాప్కి ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అదే ప్యాటర్న్లోనే ఇచ్చేసారు. మొత్తం టాప్ అంతా ఇలా ఉంటుంది. ఓన్లీ నెక్ లైన్ మనకి చాలా హైలైట్ చేస్తుంది. దీన్ని మనం బాటమ్ అండ్ దుపట్టాతో పే చేశాక ఎగ్జాక్ట్ లుక్ ఎలా ఉంటుందని మనకు ప్రాపర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి టాప్. అండ్ దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి టాప్లో మొత్తం రెడ్ షేడ్ ఎక్కువ ఉంది కదా, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి వైట్ షేడ్లో, ఆఫ్ వైట్ షేడ్లో ఇలా ఇచ్చేసారు బాటమ్స్ అయితే. సో ఇది వచ్చేసి బాటమ్. వైట్ కలర్ మీద మనకి చక్కగా బ్లూ కలర్ ప్రింటింగ్తో చాలా బాగా ఇచ్చేసారు డిజైన్ అంతా కూడా. మనకి వైట్ మీద కూడా సెల్ఫ్లోనే డిజైన్ ఉంది. మీకు ఇక్కడ క్లోజప్లో కనిపిస్తుంది కదా, ప్లెయిన్ వైట్ అయితే కాదు. సో చిన్నగా ఇలా సర్కిల్స్ లాగా మీకు డిజైన్ అయితే కనిపిస్తుంది కదా. సో అలా ఉంటుంది. దాని మీద మనకి బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇలా ఫ్లవర్స్ టైప్లో ఇచ్చేసారు పెద్ద పెద్దవి. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు. దీనికి పాకెట్స్ అయితే మనకి ఇక్కడ సైడ్స్కి ఉన్నాయి. ఒక్క సైడే ఉన్నాయనుకుంటా పాకెట్స్, యా. సో ఇటు సైడ్ అయితే పాకెట్స్ ఇచ్చేసారు. అండ్ ఇవైతే మనకి బాటమ్స్ ఇలా వస్తాయి, ప్లాజోస్ టైప్లో ఇలా ఉంటుంది బాటమ్ అయితే. సో టాప్ మొత్తం మనకి రెడ్ షేడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ టాప్ మీదకి ఈ బాటమ్ పేర్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. ఒక డీసెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ దుపట్టా కూడా మనకి 2 కలర్స్లోని, టాప్లో ఉన్నవి బాటంలో ఉన్నవి రెండు కలిపి దుపట్టాలో అయితే ఇచ్చేసారు. సో మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ అయితే వైట్ కలర్లో ఉంటుంది. అండ్ ఎడ్జెస్లో మాత్రం మనకి టాప్లో ఉన్నది ఉంటుంది. మనకి బేసిక్గా బాటంలో ఉన్నదంతా సెంటర్ పార్ట్ ఇచ్చేసారు, టాప్లో ఉన్నది మొత్తం సైడ్కి ఇచ్చేసారు. ఇది కూడా సాఫ్ట్గా ఉంది దుపట్టా, స్టిఫ్ మెటీరియల్ అలా అయితే కాదు, ఈజీ టు క్యారీ. సో ఇలా ఉంటుంది దుపట్టా అయితే. మనం ఆ రెడ్ కలర్ టాప్ మీదకి ఈ దుపట్టాను పే చేసామంటే చాలా బాగుంటుంది లుక్ అయితే. సో ఇలా యాక్చువల్లీ ఈ టాప్ మీదకి కూడా చక్కగా సెట్ అయిపోయింది కదా, బికాస్ బ్లూ షేడ్ ఎక్కువ సౌండ్ వస్తుంది. బికాస్ దుపట్టాలో మొత్తం మనకి బ్లూ కలర్ షేడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు నేను వేసుకున్న టాప్ మీద కూడా ఈ దుపట్టా చక్కగా సెట్ అయిపోయింది కదా. సో చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ అవుట్. ఈ బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తీ సెట్ మనం వేసుకున్న తర్వాత అయితే లుక్ ఇలా ఉంటుంది. నాకు ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది అనిపించింది. మంచి డార్క్ రెడ్ కలర్ మీద కొంచెం వైట్ షేడ్లో ఉన్న కాంబినేషన్ని సెట్ చేశారు కదా. సో కలర్ కాంబినేషన్ కూడా మంచిగా సెట్ అయిపోయింది. అండ్ ఆ నెక్ పార్ట్ అయితే ఇంకా బాగుంది. ఇలాంటి నెక్ ప్యాటర్న్స్ ఉన్న అవుట్ఫిట్స్ మనం వేసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం యూజువల్గా ఉన్న హైట్ కంటే కూడా కొంచెం హైట్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నట్లు ఆ ఇల్యూషన్ అయితే క్రియేట్ చేస్తుంది ఇలాంటి నెక్ ప్యాటర్న్స్ వల్ల. సో షార్ట్ హైట్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కొంచెం హైట్ ఉన్న ఇల్యూషన్ అయితే పక్క క్రియేట్ చేస్తాయి ఇలాంటి నెక్స్ ఉన్న వాటికి. ఈ అవుట్ఫిట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి విస్కోస్ రేయాన్ మెటీరియల్లో వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 750 to 800 ఆ రేంజ్ లోనే వచ్చేస్తుంది. అండ్ మన సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్రైట్ షేడ్లో ఉన్న ఈ కుర్తీ సెట్. ఇది కూడా చాలా బాగుంటుంది. మనకి కలర్ చాలా నిండుగా ఉంటుంది, మంచి బ్రైట్ కలర్. దాని మీద వైట్ కలర్ ఇచ్చారు కాబట్టి ఇంకా లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఆ కలర్ మీద సెల్ఫ్ లైట్ షేడ్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. వైట్ కాకుండా
సో అలా ఉంటుంది. నెక్ లైన్ అయితే మనకి సింపుల్గా ఇలా వీ నెక్ అయితే ఇచ్చేసారు. అండ్ దానికి కూడా మనకి మొత్తం బార్డర్ అయితే ఇచ్చేసారు నెక్ లైన్కి. సో ఒక సింపుల్ కుర్తీ సెట్ ఇదైతే మనకి సేమ్ అలాగే హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది. అండ్ బార్డర్ కూడా ఇచ్చేసారు. నెక్ లైన్కి ఎలా అయితే బార్డర్ ఇచ్చారో సేమ్ అలాగే హ్యాండ్స్కి కూడా మనకి బార్డర్ అయితే ఇచ్చేసారు. సపరేట్గా క్లాత్ అయితే యాడ్ చేశారు. సో ఇలా ఉంటుంది కుర్తీ టాప్ పార్ట్ అయితే. అండ్ దీని మీదకి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ కుర్తీ సెట్ అయితే మనకి టాప్ బాటమ్ దుపట్టా 3 సేమ్ కలర్లోనే ఉంటాయి. ఇది వచ్చేసి బాటమ్ సేమ్ కలర్లోనే ఉంటుంది, కాకపోతే సెల్ఫ్ డిజైన్ ఉంటుంది దీని మీద. అదే కలర్లోనే కొంచెం లైట్ షేడ్లో ఇలా మొత్తం డిజైన్ అయితే వచ్చేస్తుంది. అండ్ దీని మీదకి దుపట్టా కూడా మనకి నేను చెప్పినట్లు సేమ్ కలర్లోనే ఉంటాయని చెప్పా కదా, టాప్ బాటమ్ అండ్ దుపట్టా. బాటమ్కి ఎలా అయితే ఇచ్చారో సేమ్ సెల్ఫ్ ప్యాటర్న్లో దుపట్టా కూడా అలాగే ఇచ్చేసారు. కాకపోతే మనకి ఎడ్జెస్లో మాత్రం టాప్కు ఉన్నట్లు డిజైన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మిగతా పార్ట్ మొత్తం ఇలా ఉంటుంది. దుపట్టా వన్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ అయితే మనకి వైట్ షేడ్లో ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు అటు ఇటు వేసుకున్నప్పుడు కొంచెం మనకి వైట్ షేడ్ కూడా తెలుస్తూ ఉంటుంది ఇలా మిక్స్ చేసి వేసుకున్నప్పుడు అయితే. సో ప్రాపర్గా పిన్తో అలా సెక్యూర్ చేసుకున్నా బాగుంటుంది. లేదు అంటే దాన్ని ఫోల్డింగ్ చేసి వేసుకున్నా కూడా మనకి వైట్ పార్ట్ అయితే కనిపించకుండా వేసుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి దుపట్టా లెంత్ అయితే ఈ లెంత్ వస్తుంది. సో ఇలా ఉంటుంది. కలర్ చాలా బాగుంది. ఈ బ్యూటిఫుల్ 3-పీస్ కుర్తా సెట్ అయితే మనం వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. నాకైతే కలర్ చాలా బాగా నచ్చేసింది. ఒక మంచి బ్రైట్ షేడ్లో ఉంటుంది. కలర్ మంచిగా సెట్ అయిపోతుంది ఎవరికైనా కూడా. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి రేయాన్ మెటీరియల్ వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి సేమ్ ఫస్ట్ అవుట్ఫిట్ లాగానే 750 to 800 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి సూపర్ కంఫీ ఉంది. వేసుకున్న తర్వాత అయితే లుక్ చాలా బాగుంది కదా. నాకు ఆ దుపట్టా ప్యాటర్న్ కూడా చాలా నచ్చింది. సెల్ఫ్ డిజైన్లో రావడం వల్ల ఒక మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇందులో సైజ్ ఆప్షన్స్ అయితే మనకి స్మాల్ సైజ్ నుంచి అప్ టు 3XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా ఒక మంచి 3-పీస్ కుర్తా సెట్ కోసం చూస్తుంటే దట్టు ఒక మంచి బ్రైట్ కలర్లో ఇదైతే వాళ్ళకి బెస్ట్ చాయిస్. పక్కా రికమెండ్ చేస్తాను, చాలా బాగుంది. అండ్ మన నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఈ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లోన ఈ కుర్తీ సెట్. ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ బాగుంటుంది. ఎల్లో అండ్ బ్లూ కలర్ కూడా బాగుంటుంది కదా. సో ఇలా ఉంటుంది. నెక్ లైన్ అయితే మనకి ఇలా హాఫ్ కాలర్ టైప్లో ఇచ్చేసి అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ మొత్తం మనకి పెద్దగా వీ షేప్లో అయితే తీసుకున్నారు. అండ్ మధ్యలో క్లాత్ అయితే యాడ్ చేశారు బ్లూ కలర్ది. అండ్ ఆ నెక్ చుట్టూ కూడా మనకి చక్కగా ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. అది కూడా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్, మీరు చూడొచ్చు. సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తోని ఉంది మనకి ఆ బార్డర్ మొత్తం నెక్ లైన్కి అయితే. అది కూడా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే. చాలా నీట్గా ఇచ్చారు వర్క్ డీటెయిలింగ్ అంతా. అండ్ ఇంకా టాప్ మొత్తం మనకి ఇదే ప్రింట్ ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది మొత్తం ఫ్లవర్స్తోని ఇలా ఇచ్చేసారు. పెద్ద పెద్దగా ఉంటుంది కొంచెం డిజైన్ అయితే. అండ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి 3/4 స్లీవ్స్ ఇచ్చేస్తారు. అండ్ దానికి కూడా మనకి నెక్ లైన్కి ఎలా అయితే ఇచ్చారో అలాగే మనకి చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. ఇది కూడా చాలా నీట్గా ఉంది. సో ఇంకా టాప్ మొత్తం ఇలానే ఉంటుంది మనకి, మొత్తం అదే ప్యాటర్న్లోనే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ అయితే మనకి నెక్ లైన్ దగ్గర కొంచెం డీప్ నెక్కి ఏదైతే క్లాత్ యూజ్ చేశారో బ్లూ కలర్లో అదే మనం బాటమ్ అయితే తీసుకున్నారు. సో ఇది వచ్చేసి బాటమ్ బ్లూ కలర్ మీద వైట్ కలర్తోని మొత్తం లైన్స్ ఇలా ఇచ్చేసారు. సో బాటమ్ అయితే ఇలా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి చక్కగా ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీదకి దుపట్టా పార్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ. బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మరీ ఫాలింగ్ మెటీరియల్ లాగా కాకుండా కొంచెం స్టిఫ్గా ఉండే మెటీరియల్ ఇదైతే. మొత్తం బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లోనే ఇచ్చేసారు. మనకి బాటంలో ఏదైతే ఉందో అది మొత్తం మనకి మెయిన్ పార్ట్ ఆఫ్ ద దుపట్టా వస్తుంది. అండ్ సైడ్స్కి అయితే ఇలా వస్తుంది దుపట్టాకి. చాలా బాగుంది కదా, బార్డర్స్ లాగా ఇచ్చింది అయితే దుపట్టాలో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మనం పే చేశాక అవుట్ఫిట్ లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దుపట్టా కూడా కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎలిగెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది దుపట్టా. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ అవుట్ఫిట్. ఈ కుర్తీ సెట్ అయితే నాకు కొంచెం ఫిట్టింగ్ లూజ్గా అనిపిస్తుంది. మీరు యూజువల్గా తీసుకునే సైజ్ కంటే 1 సైజ్ స్మాల్ సైజ్కి వెళ్ళడం బెటర్. ఇది నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. అన్ని కూడా ఇవాళ చూపించినవి అయితే నేను తీసుకున్న సైజ్ అయితే అన్ని కూడా స్మాల్ సైజ్లోనే ఉన్నాయి. ఫస్ట్ చూపించిన 2 అవుట్ఫిట్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి సైజ్. మనం యూజువల్గా తీసుకునే సైజ్కి వెళ్ళిపోవచ్చు. ఈ అవుట్ఫిట్ మాత్రం మీరు కొంచెం తీసుకునే సైజ్ కంటే 1 సైజ్ చిన్న సైజ్కి వెళ్ళిపోవడం బెటర్. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 800 ఆ రేంజ్లో వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా రేయాన్ మెటీరియల్. సో సూపర్ కంఫీ ఉంటుంది మనం క్యారీ చేయడానికి ఆల్ డే లాంగ్. ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ అయితే స్మాల్ సైజ్ నుంచి XXL దాకా సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి.
అండ్ మన లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్లూ కలర్లో ఉన్న ఈ కుర్తీ సెట్. ఇది కూడా మనకైతే ఇలా ఉంటుంది. టాప్ మొత్తం మనకి వీ షేప్లో ఇచ్చేస్తారు. నెక్ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది. దానికి కూడా సపరేట్గా క్లాత్, సెల్ఫ్ క్లాతే కాకపోతే సపరేట్గా బార్డర్ లాగా అలా అటాచ్ చేశారు వీ నెక్లో. అండ్ మనకి హ్యాండ్స్కి అయితే 3/4 స్లీవ్స్ ఇచ్చేస్తారు. బట్ దీనికి బార్డర్ అయితే సపరేట్గా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ప్లెయిన్గా సింపుల్ హ్యాండ్స్ లాగా ఇచ్చేసారు. ఇంకా మొత్తం టాప్ మొత్తం అయితే మనకి ఇదే ప్రింటింగ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో అదే ప్రింటింగ్లోనే మొత్తం వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. కాకపోతే అవి కరెక్ట్గా ఉన్నాయి సైజ్, మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా. సో ఒక మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది టాప్కి డెఫినెట్గా. సో ఇలా ఉంటుంది. ఇంకా అదే మనకి బ్యాక్ సైడ్ కూడా ఇచ్చేస్తారు. అండ్ సైడ్స్కి అయితే ఇలా స్లిట్స్ వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి టాప్. అండ్ ఇది కూడా నేను సైజ్ అయితే ఎస్ సైజ్ తీసుకున్నాను. ఇది అనోక్ బ్రాండ్. నేను ముందు చూపించిన వాటికి బ్రాండ్స్ మెన్షన్ చేయకపోయినా నేను వాయిస్ ఓవర్లో మీకు బ్రాండ్స్, సైజ్, ఆ డీటెయిల్స్ అయితే మిస్ అయిన డీటెయిల్స్ అని అయితే నేను వాయిస్ ఓవర్లో ఇస్తూ ఉంటాను. సో అది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ చాలా బాగా ఇచ్చారు. సో ఇలా క్రాస్ ప్యాటర్న్లో ఇలా ఉంటుంది బాటమ్ మొత్తం. మంచిగా ఎలాస్టిక్ ఇచ్చేసారు. దీనికి కూడా పాకెట్స్ అయితే ఏం రాలేదు కానీ. సో బాటమ్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బాటమ్. అండ్ దుప్పట్టా అయితే మొత్తం మనకి బాటమ్ ఎలా ఉందో అలానే ఇచ్చేసారు. మనం ముందు చూసిన వాటిలాగానే మెయిన్ పార్ట్ ఆఫ్ ద దుప్పట్టా అయితే బాటమ్ లాగే ఉంటుంది సేమ్. అండ్ సైడ్స్కి అయితే మనకి టాప్ పార్ట్ ఉంటుంది. సో ఆ అవుట్ఫిట్ మీదకి ఈ దుప్పట్టా పే చేస్తే లుక్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం డైలీ బేసిస్లో లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి అలా యూజ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. కొంచెం సింపుల్గా ఉంటుంది మనం క్యారీ చేయడానికి. అండ్ చూసే వాళ్ళకి లుక్ అయితే కొంచెం డీసెంట్గా కూడా అనిపిస్తుంది. సో యా, ఇది వచ్చేసి మన లాస్ట్ అవుట్ఫిట్. నాకు ఈ 3 పీస్ కుర్తా సెట్ అయితే నిజంగా చాలా బాగా నచ్చేసింది. ఎంత డీసెంట్గా ఉందంటే మనం వేసుకున్న తర్వాత కలర్స్ కూడా అన్ని చాలా సటిల్గా ఉన్నాయి. మరీ ఎక్కువ బ్రైట్ షేడ్లు అలా ఏం లేవు. మంచిగా బ్లెండ్ అయిపోతున్నాయి రెండు కలర్స్. ఐ మీన్ టాప్ కలర్ అండ్ బాటమ్ కలర్. అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి విస్కోస్ రేయాన్ మెటీరియల్ వస్తుంది. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 750 to 800 వస్తుంది. ఇందులో కూడా మనకి సైజ్ ఆప్షన్స్ అయితే స్మాల్ సైజ్ నుంచి అప్ టు 3XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రెజెంట్ తీసుకున్నది కూడా స్మాల్ సైజ్. ఇదైతే ట్రూ టు సైజ్ వస్తుంది. సో మీరు యూజువల్గా తీసుకున్న సైజ్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే మనం కొంచెం రఫ్ అండ్ టఫ్ గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి కూడా మనకి 0 మెయింటెనెన్స్ ఉంటుంది. ఐరన్ చేసుకోవడం అలా ప్రాబ్లం ఏమి ఉండదు. సో గాయస్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం మరొక మంచి బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.